ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోల్బెల్ట్ పరిసర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 6 గంటలకు ఇందారం క్రాస్ రోడ్ నుండి సుమారు 100 బైక్లతో తానే స్వయంగా బైక్ నడుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్కే న్యూటెక్ మైన్ సందర్శించి పట్టభద్రులందరినీ కూడా ఎమ్మెల్సీ ఓటుపైన అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల ప్రధాన సమస్యలైన సింగరేణిలో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించాలని, ఇంటర్నల్ కార్మికుల అర్హతలను బట్టి సూటబుల్ జాబ్ ఇవ్వాలని, సింగరేణిలో నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆర్కే న్యూటెక్ మైన్ లోపలికి దిగి పరిశీలించారు. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఆల్ఫోర్స్ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్, జిల్లా కోశాధికారి కృష్ణారెడ్డి, మైదాం రామకృష్ణ, ఊట్ల సత్యనారాయణ, అంబాల రాజ్ కుమార్, యూత్ నాయకులు శ్రావణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను నరేందర్ రెడ్డి. మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ మరి క్యాంపెయినింగ్లో భాగంగా ఇక్కడ మరి ఆర్కే 7 న్యూటెక్లోకి రావడం జరిగింది. ఇక్కడ కార్మికులకు ముఖ్యంగా మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవేర్నెస్లో భాగం ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అయిపోయి మొన్న 23వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ బిగిన్ అయింది. కాబట్టి ఎవరెవరైతే మరి కార్మికులు మొన్న చేసుకోలేదో, మొన్న చేసుకొని రిజెక్ట్ అయిందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ డిసెంబర్ 9వ తేదీలో చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి అందరూ కూడా చేసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ మరి కార్మికులు చాలా సందర్భాల్లో మరి వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా మరి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడైతే మరి గనులు తగ్గుతూ ఉన్నాయి. మరి ఎంతోమంది ఎంప్లాయీస్ ఇప్పటికీ ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాలు చూసుకుంటే సగం ఎంప్లాయీస్కి పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ 40,000 మంది కార్మికులు ఉన్నట్టుగా వింటున్నాం. మరి ఇలాగే ఒక్కొక్క గని పూర్తయిన తర్వాత మరి ఎంప్లాయీస్ రోడ్డు మీద పడకుండా ఖచ్చితంగా గనులు పెంచే కార్యక్రమంలో భాగంగా మరి నేను చిత్తశుద్ధితో మరి ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ విషయంగా చర్చిస్తానని చెప్పేసి, అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు మరి అంటే వాళ్ళ ఫాదర్స్ నుంచి వచ్చిన ఉద్యోగులు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి తప్పకుండా వారికి ప్రమోషన్స్ అందించాలి. ఇవాళ దీనిలో కూడా మరి బీటెక్ చదివిన పిల్లలు, ఎంఎస్సీని చదివిన పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ప్రమోషన్, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ప్రమోషన్స్ ఇవ్వాలనేది ఒక డిమాండ్ జరుగుతుంది. తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తాను. మరి అంతేకాకుండా మరి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ మరి ఇవాళ ఎలా అవుతుందంటే కార్మికులకు 12 నెలల జీతం తీసుకున్న తృప్తే కానీ అందులో 3 నుంచి 4 నెలల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కింద పోతున్నది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అనేది నార్మల్గా మరి భారత రాజ్యాంగంలో ఉంది. కానీ మరి ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న ఈ కార్మికులకి దాని నుంచి ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాలి. ఇది కొన్ని మరి ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, మినహాయింపు జరిగింది. మరి మన దగ్గర కూడా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో గనులు పెంచడానికి కూడా నేను తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పటికే మరి మంచిర్యాల, ముఖ్యంగా మన ఈ శ్రీరాంపూర్, నస్పూర్ ఈ ప్రాంతంలో ఈసారి ఎక్కువ మంది పట్టభద్రులు ఎన్రోల్ చేసుకున్నారు. దానికి ఇక్కడనే మనకి ఈవెన్ పోలింగ్ బూత్లు కూడా వచ్చి ఈవెన్ దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒక ఫెసిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈవెన్ ఓటింగ్ రోజు మనం అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ బూత్లు ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి రాబోయే రోజుల్లో మరి ఖచ్చితంగా మరి ఒక విద్యావేత్తలు, తర్వాత మేధావులు మరి ఎగో సభలో ఉండాలన్నది మన ఉద్దేశంగా మరి రాజ్యాంగంలో ఉంది. దానిలో భాగంగానే మరి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను వస్తున్నాను.
తప్పకుండా కార్మికుల శ్రేయస్సును నేను లక్ష్యంగా పెట్టుకుంటాను. ఖచ్చితంగా కార్మికుల శ్రేయస్సు మరి వాళ్ళ మంచి చెడులు చూసుకునే విధంగా అనునిత్యం వీళ్ళకి టచ్లో ఉంటూ మరి తప్పకుండా వీరికి సేవ చేస్తానన్న ఉద్దేశంగా ముందుకు వస్తున్నాను. కాబట్టి కార్మికులందరూ ఎన్రోల్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. మాలలను అణచివేయాలని చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహగర్జనకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పట్టణ మాల మహానాడు సంఘం సభ్యులు కోరారు. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ చౌక్లో సింహగర్జన గోడపత్రాలను విడుదల చేసి వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు అనుమతించిన సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో మాలల జనాభా 35 లక్షలుగా ఉందని కొందరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వారి స్వార్థానికి అమాయక ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మాలల ఐక్యతను చాటుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సింహగర్జనలో మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, మాలల ఉపకులాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం మంచిర్యాల జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్, కో కన్వీనర్ పల్గిరి కనకరాజు, పట్టణ అధ్యక్షుడు నల్లాల మురళి, సుధీర్, లక్ష్మణ్, రాజేష్, మల్లన్న, మధుకర్, శరత్, బైరిమల్ల మొగిలయ్య, శ్రీనివాస్, బత్తుల శ్రీనివాస్, గురువయ్య, రాయమల్లు, రాజయ్య పాల్గొన్నారు. పబ్బం గడుపుకోవడానికి దళితుల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మాలమానాడు ఆధ్వర్యంలో, తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్లో వివిధ జిల్లాలలో సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లా మాల కులస్తులను, ఎంప్లాయీస్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఇవాళ మేము వివిధ మండలాలు, పక్క జిల్లా అయినట్టు కొమరంభీం జిల్లాలకు తిరగడం జరుగుతుంది. నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలు ఎవరికి శత్రువులు కాదు కాకుంటే మేము మాలలు ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉంటాంటే ఇతర పార్టీలు కానీ మా కుల సోదరులు కానీ మాలలు తక్కువ ఉన్నారు, మాలలకు యూనిట్ లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే మేము తక్కువ లేము, మా జనాభా 30 లక్షల మంది జనాభా ఉన్నారు అని మేము నిరూపించుకోవడానికే రేపు డిసెంబర్ 1న హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. అట్టి సభకు మన మాల కులాస్తులందరూ, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న మాల కులాస్తులు కానీ, తర్వాత ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దళితుల విభజన కోసం వర్గీకరణకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పును ఇవ్వడానికి నిరసనగా మరి దేశవ్యాప్తంగా మాలలు వర్గీకరణ అంశం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మరి ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా వెంటనే వర్గీకరణ చేస్తాము, దళితులను విభజిస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. చేస్తూ మా సోదరులు, మా జాతి మాల బిడ్డలు తెలంగాణలో జనాభా లేదు, వారి శాతం తక్కువ, వారి కలిసి లేరు అని మా మీద చాలా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మా మాలను తక్కువ చేస్తూ చూపిస్తున్న ఈ ప్రభుత్వాలకు, మా తోటి దళిత సంఘాలకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా జనాభా తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వం 2014లో అప్పుడు చేసినటువంటి సర్వేలో 14 లక్షల మందిని చూపించడం జరిగింది. అది కాదు, మేము 35 లక్షల మంది జనాభా ఉన్నాము, మాకు కూడా సరైన వాటా కావాలి. ఈ విభజన వల్ల రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విభజన వల్ల చాలా నష్టపోతారు. ఎవరమైనా జనాభా ప్రాతిపదికనే మన హక్కులను సాధించుకుందామనే నినాదంతో మా జనాభా నిరూపించుకోవడానికి మేము డిసెంబర్ 1న పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో 30 లక్షల మందితోని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ చేపట్టాము. దానికి మాలలు, మన జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులు ఈ యొక్క సభకు అధిక సంఖ్యలో విచ్చేసి మన సత్తా చాటి మన జనాభాను ఎంత ఉందో నిరూపించుకోవాలి, మన వాటా, మన హక్కుల కోసం పోరాటాలు చేయాలనే ఈ యొక్క నినాదంతో మేము బలప్రదర్శన చేయబోతున్నాం. కాబట్టి దయచేసి జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులు, మాల ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని
మేము ఈ రామకృష్ణపురం పట్టణ కేతనపల్లి మున్సిపాలిటీ నుండి మేము వేడుకుంటా ఉన్నాము. మందమరి మండల నిర్మాణానికి ఆన్లైన్ ఇసుక అనుమతికి సహకరించి లైన్ క్లియర్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చిత్రపటానికి మండల ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గద్దెరాగడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు పోలం సత్యం ఆన్లైన్ ఇసుక ట్రాక్టర్లను ప్రారంభించి మాట్లాడారు. గత కొన్ని నెలలుగా మండలంలో ఇసుక రవాణా లేక భవన నిర్మాణం సంఘం కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, లేబర్లు, యజమానులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెన్నూరు ఎమ్మెల్యేకు మొరపెట్టుకోగా సంబంధిత అధికారులతో చర్చించి మండలానికి ఇసుక రీచ్లకు అనుమతి ఇప్పించారని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. ప్రజల కష్టాలు తెలిసిన ఎమ్మెల్యే ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్, తిమ్మాపూర్ ఇన్ఛార్జ్ కొమ్మ సంతోష్, బొక్కలగుట్ట ఇన్ఛార్జ్ తన్నీరు సందీప్, మందమరి ఇన్ఛార్జ్ శివకుమార్, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా మందమరి మండల నిర్మాణ రంగం ఆన్లైన్ ఇసుక లేక మన నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా కుదేలైన పరిస్థితి మనం గత కొన్ని నెలల నుండి చూస్తున్నాం. దాంతోపాటు భవన నిర్మాణ కార్మికులే కాక మరి నిర్మాణ యజమానులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డ సందర్భము మరి గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ట్రాక్టర్ యజమానులు కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్లు కావచ్చు, లేబర్ కావచ్చు, మరి పని లేక మరి రోడ్డున పడే పరిస్థితి ఉన్నదని చెప్పేసి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ సార్ దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన దానికి సంబంధించిన ఉన్నతాధికారులతోని మరి దానికి సంబంధించిన శాఖ మంత్రులతోటి మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి మంచిర్యాలలో మనకు ఇసుక రీచ్ మందమరి మండలాని కోసం మరి ఇసుక సరఫరా చేయడానికి ఆన్లైన్ ద్వారా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దానికి కృషి చేసిన మరి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి ఈరోజు ట్రాక్టర్ యజమానుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ట్రాక్టర్ యజమానులకు కావచ్చు, నిర్మాణ కార్మికులకు కావచ్చు, నిర్మాణ రంగానికి కావచ్చు, ఎటువంటి ఇబ్బందులున్నా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి చెన్నూరు ఎమ్మెల్యే గారికి మా ట్రాక్టర్ యజమానుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మంచిర్యాల హమాలివాడకు చెందిన చిప్ప జయవర్ధన్ పుట్టినరోజు వేడుకలు సోమవారం శ్రీరాంపూర్లోని అందుల పాఠశాల సాయి దృష్టి వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధులు, అంధ విద్యార్థులు, కుటుంబ సభ్యుల మధ్య జయవర్ధన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తల్లి సునీత, తండ్రి జగదీష్, నానమ్మ సరోజ, తాతయ్య బాపన్న, చెల్లెలు లక్ష్మి పాల్గొన్నారు. సునీత, శ్రీ జగదీష్ గార్ల కుమారుడు చిరంజీవి జయవర్ధన్కి సాయి దృష్టి అందుల పాఠశాల మరియు వృద్ధాశ్రమం తరపున జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినోత్సవం సందర్భంగా నేడు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. చిరంజీవి జయవర్ధన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాము. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న.
కాబట్టి వారు ఎక్కడో చోట అన్ని డబ్బులు ఖర్చు చేయకుండా ఈరోజు వయోవృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీరు ఇలాంటి మీ కుటుంబంలో జరిగే శుభకార్యాలు మా ఆశ్రమంలో నిర్వహించుకొని ఆశ్రమ నిర్వహణకు కృషి చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.